అద్వైత వేదాంత పరిచయం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అద్వైత వేదాంత పరిచయంలో శాస్త్రము అనేటటువంటి రెండో అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. శాస్త్రము అని మనం సాధారణంగా వింటూ ఉంటాం. శాస్త్రంలో ఇలా ఉంది అలా ఉంది అని మనకి ఈ పెద్దలంతా చెప్తూ ఉంటారు. ఈ శాస్త్రము అంటే ఏమిటి అనే విషయం గురించి ఇవాళ చర్చ. ఈ శాస్త్రం గురించి మనం చర్చించే ముందు శాస్త్రాన్ని 6 స్థాయిలుగా మనం దర్శనం చేద్దాం ఈరోజు. మొట్టమొదటి స్థాయి వేదము. అంటే ఇది అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థాయిలో మనకి వేదం ఉంటుంది. ఈ వేదము అనేది ఎవరు రాశారంటే ఇది అపౌరుషేయం అని చెప్తారు. ఇది ఒక రచయిత రాసినటువంటిది కాదు. ఇది సాక్షాత్తు ఆ ఈశాన ముఖం నుంచి, ఆ భగవద్ముఖం నుంచి ఈ ఋషులు దర్శించినటువంటి మంత్రరాశి. ఈ మంత్రరాశినే వేదము అని అన్నారు. ఈ మంత్రరాశిని వేదవ్యాసుడు ఆయన 4 వేదాలుగా విభజన చేశారు. 4 వేదాలుగా విభజన చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని పేరు పెట్టారు. ఈ ఋగ్వేదంలో మనకి ఎక్కువగా పద్య రూపంగా ఉంటుంది. ఇది ఈ పద్యాన్ని రుక్కులు అని అంటారు. రుక్కులు ఉన్నాయి కాబట్టి ఇది ఋగ్వేదమైంది. అట్లాగే యజుర్వేదం అంతా గద్య రూపంలో ఉంటుంది. గద్య రూపంలో ఉండి అనువాకాలు, ఒక్కొక్క పేరాన్ని అనువాకం అని అంటారు. సో ఈ యజుర్వేదాన్ని మనం గద్య రూపంగా మనం చూస్తాం. ఇక సామవేదం వచ్చి గీత రూపంలో, అది పాడుకోవడానికి అనువుగా గీత రూపంలో ఉంటుంది. అథర్వణ వేదం మొత్తం 2 ఋషులు దర్శించారు. ఆ ఋషుల పేర్లు అథర్వణుడు, అంగిరసుడు. అథర్వణ అంటే నా తర్వతి ఇది అథర్వ అంటే ఏదైతే చలించదో, ఎవరైతే చలించడో అతడి పేరు అథర్వుడు అని. నా తర్వతి ఇది అథర్వ అంటే ఎవరైతే చలించకుండా ఒక ఏకాగ్రతతో ఉంటాడో అతని పేరు అథర్వుడు. అటువంటి అథర్వుడు దర్శించాడు కాబట్టి ఇది అథర్వణ వేదము అని అన్నారు. ఈ విధంగా 4 వేదాలు మనకి ఏర్పడ్డాయి. ఈ 4 వేదాల్లో మనకి ఒక్కొక్క వేదంలో మళ్ళీ 4 భాగాలు ఉంటాయి. 4 భాగాల్లో మొట్టమొదటిది సంహిత అంటారు, బ్రాహ్మణము, ఉపనిషత్తు, ఆరణ్యకము. బ్రాహ్మణము అనేది ఎక్కువగా మనకి యజ్ఞకాండల గురించి, వాటి గురించి వస్తుంది. సంహితల్లో ఆ దేవతామూర్తుల్ని మనకి పూజ చేయడానికి, ప్రార్థన చేయడానికి వీలుగా అనేక రకాలైనటువంటి సూక్తాలు ఉంటాయి. ఉపనిషత్తు భాగం వచ్చి వేద అంతభాగంలో ఉండేటటువంటి వేద సారాన్ని అందిస్తాయి. ఆరణ్యకం వచ్చి ఉపాసనలని మనకి సూచిస్తాయి. ఈ విధంగా ప్రతి వేదాన్ని 4 భాగాలుగా మళ్ళీ మనం అర్థం చేసుకోవచ్చు. వేద పూర్వము, వేద అంతభాగము. వేద అంతభాగం వచ్చి ఉపనిషత్ భాగము. మిగతా 3 సంహితము, బ్రాహ్మణము, తర్వాత ఆరణ్యకము, ఇదంతా వేద పూర్వము. ఇది ఎక్కువగా యజ్ఞ యాగాదులు, కర్మకాండ దీంట్లో ప్రధానంగా ఉంటుంది. ఈ విధంగా వేదరాశి అంతటిని విభజన చేసి మనకి 4 వేదాలుగా వేదవ్యాసుడు మనకి అందించాడు. ఈ వేదాలు అంతా అపౌరుషేయాలని చెప్పుకున్నాం. ఇది ఒక పురుష బుద్ధిలోంచి వచ్చినది కాదు. ఇది ప్రాథమికమైనటువంటి శాస్త్రము. ఈ శాస్త్రం తర్వాత మనకి సూత్రాలు అనేటటువంటి 2వ స్థాయి వేదవాన్మయం ఉంది. రెండో స్థాయి శాస్త్రవాన్మయం ఉన్నది. ఆ శాస్త్రవాన్మయం ఏమిటి? సూత్రములు అంటే ఈ చెప్పదలుచుకున్న విషయాన్నే చాలా తక్కువగా ఒక వాక్య రూపంలో లేదా ఒక పద రూపంలో మనకి అందించి అక్కడ ఉండేటటువంటి విషయాన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా సూత్రాలుగా మనకి అందించారు. దీన్ని సూత్ర వాన్మయము అని అంటారు. అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అంటారు. అల్పాక్షరం అంటే అతి తక్కువ అక్షరాలతోటి
అతి సారవంతంగా విశ్వాన్నంతటినీ దర్శింపజేసేటటువంటివి కాబట్టి వీటిని సూత్రాలు అని చెప్పేస్తున్నారు. ఈ సూత్రాల్లో మనకి ధర్మసూత్రాలు ఉన్నాయి, గుహ్య సూత్రాలు ఉన్నాయి, శ్రౌత సూత్రాలు ఉన్నాయి. ధర్మసూత్రాలు ఒక వ్యక్తికి సంబంధించినవి అయితే, గృహ్య సూత్రాలు ఆ వ్యక్తి తన కుటుంబానికి సంబంధించిన సూత్రాలు, శ్రౌత సూత్రాలు వచ్చి సమాజానికి వ్యక్తికి సంబంధించినటువంటి సూత్రాలు. ఈ ధర్మసూత్రాలకి జైమిని ధర్మసూత్రం చాలా మనకి ప్రాచుర్యంలో ఉంది. అట్లాగే ఆపస్తంభ గృహ్య సూత్రాలు ఉన్నాయి. ఇవే కాకుండా మనకి నారద భక్తి సూత్రాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. అనేక సూత్ర వాన్మయం మనకి అందుబాటులో ఉంది. ఈ సూత్ర వాన్మయంలో మనకి అతి తక్కువ పదాలతోటి మనం దానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. పాతంజలి యోగ సూత్రం అది ఒకటి ఉన్నది. సో ఆ విధంగా మనకి సూత్రవాన్మయం ఉంది. సూత్రవాన్మయం తర్వాత స్మృతి గ్రంథాలు. స్మృతి గ్రంథాలు ఇది కూడా ద్వితీయ స్థాయిలోకి వస్తాయి. ఈ స్మృతి గ్రంథాల్లో ఈ సూత్రవాన్మయం కన్నా విస్తారంగా చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చాలా విస్తారంగా పద్య రూపంలో ఉంటాయి. సాధారణంగా ఒక స్వరాన్ని బట్టి అది మనం బాగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పద్య రూపంలో ఉండి ఒక అంశాన్ని ఎంచుకుని విస్తారంగా మన ఋషులు మనకి దీన్ని అందించారు. అంటే ఈ సూత్ర వాన్మయము తర్వాత ఈ స్మృతి వాన్మయము ఒక రచయిత రాసినవి మాత్రమే, ఇవి అపౌరుషయాలు కావు. ఈ స్మృతి గ్రంథాలకి ఉదాహరణకి యాజ్ఞవల్క్య స్మృతి ఒకటి ఉన్నది, మనుస్మృతి ఉన్నది, తర్వాత పరాశర స్మృతి ఉన్నది. మనకి ఈ విధంగా ఆయా ఋషుల పేర్లుగా మనకి స్మృతి గ్రంథాలు ఉన్నాయి. ఈ స్మృతి గ్రంథాల్లో ఒక అంశాన్ని ఎంచుకుని దాని మీద విస్తారంగా వాళ్ళు వివరణ మనకి అందించారు. ఈ స్మృతి గ్రంథం అయిన తర్వాత మనకి ఇతిహాసము. ఇతిహాసము అంటే ఆస అంటే ఇది ఈ విధంగా చెప్పబడినది అని దాని యొక్క అర్థము. ఇతిహాస అంటే ఈ విధంగా చెప్పబడింది అంటే ఏమిటి? చరిత్ర. ఒక చరిత్ర మనకి ఆల్రెడీ మనకి జరిగినటువంటి చరిత్రను దాన్ని తీసుకుని అది మనకి మన జీవితంలో పనికి వచ్చేటట్టుగా దాన్ని మలిచి ఒక కథా వస్తువుగా మనకి మలిచి దాన్ని మనకి అందించారు. కథా వస్తువుగా మనకి అందించారు కాబట్టి దాని ఇతిహాసము అని చెప్పేసి అన్నారు. ఆ ఇతిహాసము ఉదాహరణకి మనకి మహాభారతము, రామాయణము రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఈ మహాభారతంలో మనకి అర్జునుడు దాంట్లో ప్రధాన పాత్రను పోషించి అతని ద్వారా మనకి అనేక రకాలైనటువంటి అంశాలు మనకి దాంట్లో వివరించబడింది. మనకి వ్యక్తిని తీసుకున్నట్టయితే అతని యొక్క ఆ వ్యక్తిత్వాన్ని మనం పరిశీలన చేస్తే మన జీవితంలో ఎట్లా జీవించాలనేటటువంటి విషయాన్ని మనకి మన ముందు కళ్ళకు కట్టేటట్టుగా ఒక దృశ్యాన్ని మనకి అది ప్రదర్శిస్తుంది అన్నమాట. ఇతిహాసము. రామాయణము, రామస్య కథనం రామాయణం, రాముడి యొక్క చరిత్ర కాబట్టి ఆ రామాయణం వచ్చింది. ఆ విధంగా మనకి ఇతిహాసాలు అంటే ఒక చరిత్ర. పూర్వం అంటే ఈ రాజులు బాగా వాళ్ళందరూ జనాదరణగా ఉండేవారు కాబట్టి వాళ్ళ చరిత్రను తీసుకుని వాళ్ళ చరిత్రల ద్వారా మనకి ఈ వేదం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి నీతిని అందించవలసినటువంటి సందేశాన్ని ఈ ఇతిహాసం ద్వారా మనకి అందించారన్నమాట. ఉదాహరణకి సత్యమేవ జయతే అనేటటువంటి వేదవాక్యం ఉంది. సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుంది అనేటటువంటి వేదవాక్యాన్ని తీసుకుని మనకి హరిశ్చంద్ర ఉపాఖ్యానం వచ్చింది. సో హరిశ్చంద్రుడి యొక్క చరిత్ర అంతా కూడా సత్యాన్ని పట్టుకుంటే ఎలాగా మనకి ఉత్తమమైనటువంటి ఆ జయం వస్తుంది అనేటటువంటి విషయం ఆ చరిత్రలో మనకు వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనకి ఒక అంశాన్ని ఎంచుకుని ఆ చరిత్రలో మనకి ఆ అంశాన్ని అందించడమే ఇతిహాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఇప్పుడు మనకి వేదమైంది, సూత్రాలు అయ్యాయి, తర్వాత స్మృతి గురించి చెప్పుకున్నాం, ఇతిహాసాల గురించి చెప్పుకున్నాం. అంటే 4 అంశాలు అయ్యాయి. 4 అంశాలు అయిన తర్వాత 5వ అంశం వచ్చి పురాణములు. పురాణములు అంటే ఇదే అంశాన్ని చరిత్ర పరంగా కాకుండా మనకి ఒక దైవపరంగా మనకి పురాణాలు కూడా అందింపబడ్డాయి.
పురా ఇతి నవా అని చెప్పేసి అంటారు దాన్ని. పురా ఇతి నవ అంటే పురాతనమైనదే కానీ అది మరీ అది పనికిరానిది కాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితులు కూడా అది నవనీతంగా ఉంటుంది అనేటటువంటి విషయంగా పురా ఇతి నవ పురాణ అని చెప్పేసి దాని యొక్క అర్థం అన్నమాట. ఈ పురాణాలు మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. వ్యాసుడు రచించినటువంటి 18 పురాణాలు ఉన్నాయి. 18 మంది ఉపపురాణాలు వ్యాస మహర్షి మనకి అందించారు. 36 పురాణాలు మనకున్నాయి. సో ఈ పురాణాల్లో కూడా మనకి రకరకాలైనటువంటి అంశాలను ఎంచుకొని ఆ అంశాలని మనకి వేదవ్యాసుడు మనకి దాన్ని విస్తారంగా, అంటే ఈ ఇతిహాసం కన్నా కూడా ఇంకా విస్తారంగా దాన్ని మనకి అందించారు కాబట్టి దాని గురించినటువంటి అవగాహన ఇంకా జనబాహుళ్యానికి అందుబాటులో ఉండడానికి వీలుగా ఈ పురాణాలు మనకి పనికొస్తాయి. ఈ పురాణాలు అయిన తర్వాత భాష్యము అనేటటువంటిది 6వ స్థాయిలో ఉండేటటువంటి సాహిత్యము. 6వ స్థాయిలో ఉండేటువంటి సాహిత్యం ఏంటంటే ఈ చెప్పినటువంటి 5 అంశాల్లో, అంటే వేదము కానీ, సూత్రము కానీ, లేదా స్మృతి గ్రంథము కానీ, లేదా ఇతిహాసము కానీ, పురాణము కానీ ఏదో ఒక గ్రంథాన్ని ఎంచుకుని దాని మీద వ్యాఖ్యానం రాయడాన్ని భాష్యము అని అంటారు. ఈ భాష్యం ఎక్కువగా వేదాంతపరంగా ఉండేటటువంటి భాష్యాలు. తర్వాత ఈ చరిత్ర మహాభారతానికి కూడా మనకి వ్యాఖ్యానాలు ఉన్నాయి, భాగవతానికి వ్యాఖ్యానాలు ఉన్నాయి. సో ఈ వ్యాఖ్యానాన్ని భాష్యము అని అంటారు. ఈ భాష్యాల ద్వారా ఆ గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయం ఇంకా మనకి బాగా దాన్ని పరిశీలన చేయడానికి వీలవుతుంది. ఈ భాష్యాలకి మళ్ళీ భాష్యాలు రాశారు, దాన్ని ఉపభాష్యాలు అని అంటారు. ఈ విధంగా శాస్త్రము అనేక గ్రంథాలుగా, ముఖ్యంగా సంస్కృత భాషలో వచ్చినటువంటి సమస్తమైనటువంటి వాన్మయము కూడా, ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాన్మయం అంతా కూడా శాస్త్రము అని చెప్పుకోవచ్చు. ఇది శాస్త్రము. అయితే ఈ శాస్త్రం అనే పదం ఎలా వచ్చింది అంటే శాసనాత్ త్రాయతే ఇది శాస్త్ర అని చెప్పారు. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్ర అంటే శాసించి రక్షిస్తుందిట. శాసించి రక్షించడం అంటే ఎందుకు శాసించడం ఎందుకు, రక్షించడం ఎందుకంటే శంకరాచార్య శాస్త్రాన్ని ఒక తల్లితో పోల్చారు. తల్లి ఏం చేస్తుంది, పిల్లవాడు పరిపక్వత లేనప్పుడు ఆ పిల్లవాడిని బెదిరించి నువ్వు చదువుకుంటేనే ఈవేళ నీకు భోజనం పెడతానంటుంది. ఆ విధంగా అతన్ని ఒక దారిలోకి తెచ్చుకుని తర్వాత అతన్ని నచ్చజెప్పి అతనికి బోధ చేసి అతనికి తర్వాత జ్ఞానోదయం కలుగజేస్తుంది. అదే మాదిరిగా ఈ శాస్త్రం కూడా ఒక తల్లిలాగా మొట్టమొదట ఈ ఒక దిశానిర్దేశం లేనటువంటి లౌకికునికి అతనికి ముందు ఒక విధమైనటువంటి భయోత్పాతాన్ని కల్పించి శాసించి ఆ తర్వాత ఈ శాస్త్రం ఎప్పుడైతే సరైన అవగాహనతోటి శాస్త్రాన్ని పట్టుకుని విహితమైనటువంటి పనులు చేయడం, నిషిద్ధమైన పనులని మానడం అవన్నీ చేశాడో అతనికి ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం ద్వారా శాస్త్రం యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. సో ఈ విధంగా మనకి శాస్త్రం గురించి మనం తెలుసుకున్నాం. ముందు అంశాల గురించి ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.